డాన్ మీడియాకి స్వాగతం. చిరంజీవి పార్క్ పిల్లల పార్కా, మందుబాబుల పార్కా? తాడేపల్లిగూడెం పట్టణంలోని ఎఫ్సిఐ కాలనీ 33వ వార్డులో మెగాస్టార్ చిరంజీవి ఎంపీ ల్యాండ్స్ నిధులు 25 లక్షలతో 20 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన డాక్టర్ కె. చిరంజీవి మున్సిపల్ చిల్డ్రన్ పార్క్ నేడు చిల్లరగాళ్లకు, ఆవారాగాళ్లకు ఆవాసంగా, అడ్డాగా మారిపోయింది. దీంతో ఉదయం, సాయంత్రం సమయంలో వాకింగ్ కోసం వచ్చే వృద్ధులు, ఆడుకోవడానికి వచ్చే పిల్లలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అప్పటి దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆ పార్కును ప్రారంభించగా, అప్పటి ఎంపీ గోకరాజు గంగరాజు, మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీలోని ప్రముఖులు, అప్పటి కలెక్టర్ కాటంనేని భాస్కర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా కాలం సేవలందించిన చిరంజీవి చిల్డ్రన్ మున్సిపల్ పార్క్ నేడు ఆవారాగాళ్లకు, చిల్లరగాళ్లకు ఆవాసంగా మారడంతో ఇప్పుడు అక్కడ అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. మున్సిపల్ అధికారులు కూడా పార్కు నిర్వహణపై సరైన శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాడేపల్లిగూడెం పట్టణంలో విద్యా సంస్థలు పెరగడంతో ఇతర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి రూముల్లోనూ, హాస్టళ్లలోనూ ఉంటున్న విద్యార్థులు, విద్యార్థినులు తమ అవసరాలను తీర్చుకోవడానికి ఈ పార్కును వినియోగించుకుంటున్నారు. ఈ పార్కులో తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమికుల పేరుతో జంటలు జంటలుగా వచ్చి తమ కలాపాలు జరుపుకోవడానికి ఈ పార్కునే అడ్డాగా చేసుకుంటున్నారు. మందుబాబులు రాత్రి సమయాల్లో గోడ దూకి లోపలికి ప్రవేశించి అక్కడ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. చిన్నపిల్లలు ఆడుకోవడం కోసం, పెద్దలు వ్యాయామం చేసుకోవడానికి చిరంజీవి పార్కు వస్తున్నప్పటికీ అక్కడికి చేరుతున్న యువతీ యువకుల వికృత చేష్టలు చూసి నిరాశతో వెనుదిరుగుతున్నారు. పిల్లల ఆట వస్తువులను మందుబాబులు, ఆవారాగాళ్లు పాడు చేశారు. ఆ పార్కును అడ్డాగా చేసుకుని అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్న జంటలపై పోలీసులు నిఘా ఉంచి వారిని స్టేషన్కు తరలించి వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించాలని పలువురు కోరుతున్నారు. అలాగే పాడైన ఆట వస్తువులను రిపేర్ చేయించి మరలా పూర్వ పరిస్థితిని తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. మరి అధికార యంత్రాంగం ఎలా స్పందిస్తుందో వేచి చూద్దాం. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.